ఆంధ్ర వాల్మీకి శ్రీ 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 వాసుదాస స్వామివారి పరంపర పీఠం దాసకుటి అంగలగుదురు. నా పేరు ఉలిచి సీతారాం శర్మ, పట్టాభి 9966153156 9966153156. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారు వాల్మీకి రామాయణం 24,000 శ్లోకాలకి 24,000 పద్యాలు, అర్థము, తార్పరం, విశేషార్థంతో మందరం అనే పేరుతో 69 ఏట గిద్ద ఆవుపాలు మాత్రమే తీసుకొని 20 గంటల చొప్పున రాసి ఒంటిమిట్ట కోదండరామస్వామికి అంకితం ఇచ్చారు. ఈ టెంకాయ చిప్ప ద్వారా భిక్షాటన చేసి, అంటే సుమారు 1922 ఆ ప్రాంతంలో భిక్షాటన చేసి ఒంటిమిట్ట దేవాలయాన్ని పునరుద్ధరించారు. ఆ రోజులోనే గాలి గోపురానికి సుమారు 3 లక్షల పైన అయింది. అమ్మవారి సొమ్ములు, రథాలు నెల ఇబ్బంది లేకుండా వేశారు. అపర రామదాసు అని పేరు. వారు అక్కడి నుంచి నడిగడ్డపాలెం వచ్చి నడిగడ్డపాలెంలో శ్రీ వాసుదాస ఆశ్రమంగా ఏర్పాటు చేశారు. వారు తదనంతరం రెండవ గురుగారైన శ్రీ దాసశేష స్వామి వారు కొంతకాలం ఉండి కొన్ని కారణాంత వల్ల అంగలగుదురుకి ఇచ్చేశారు. నడిగడ్డపాలెం ఆశ్రమం అని పెద్ద జీయర్ స్వామివారు టేకప్ చేసి చిన్న జీయర్ స్వామివారు చూస్తున్నారు. రెండో స్వామివారు శ్రీ దాసశేష స్వామివారు 1958లో మహాసామ్రాజ్య పట్టాభిషేకం అని 50 ఎకరాలు పందిలేసి 20 రోజుల పాటు భోజనాలు, యాగాలు చేశారు. తర్వాత రెండో గురుగారు తర్వాత తృతీయ గురుగారైన శ్రీ శేషదాస స్వామి వారు, అంటే ఉలిచి ఆశేషయ్య గారు, గుంటూరు, మా పెదనాన్నగారు. వారు 1970 నుంచి 88గా గురుపీఠం అధికారించారు ప్రెసిడెంట్గా. వారు తదనంతరం నన్ను ప్రెసిడెంట్ చేశారు. మా నాన్నగారి టైంలో 1981లో సీతాజ్ఞం చేశాము. సుమారు 2.5 లక్షల మందికి అన్నదానం జరిగింది. తర్వాత చతుర్థ గురుగారు కొంతకాలం ఉన్నారు. తర్వాత పంచమ గురుగారు శ్రీ రామానుజదాస స్వామి వారు, వారు ఎంఈఓ నుంచి వాలంటీర్ రిటైర్ పెట్టి 2000 సంవత్సరంలో వచ్చారు. 2008లో 50 సంవత్సరాల సందర్భంగా సుందరాకాండ యజ్ఞం చేశాము. సుమారు 2 లక్షల మంది అందుకే అన్నదానం జరిగింది. 2018లో రామాయణ యజ్ఞం చేశాము. 1,00,000 మందికి అన్నదానం జరిగింది. 2020లో వారు హార్ట్ అటాక్ వచ్చి పరమదించారు. రోజు ఇక్కడ 100 శాలిగ్రామూర్తికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి మెడలోనే 108 శాలిగ్రాములు ఉన్నాయి. మిగతా చోట్ల చాలా తక్కువ ఉన్న అభిషేకాలు జరగవు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ రోజు పంచామృత అభిషేకం జరుగుతుంది. పైన రామచంద్రమూర్తి, సీతా అమ్మవారు, అన్ని చోట్ల సీతా అమ్మవారు ఉత్తర పక్కన ఉంటుంది. ఇక్కడ అమ్మవారు దక్షిణ పక్కన ఉంటుంది. అంటే మోక్షం కూడా ఇస్తుందని అర్థం. రెండో వరుసలో శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి సమేత సుమారు 365 సంవత్సరాల క్రితం అన్నమాట. తర్వాత మూడో వరుసలో ఉంది లక్ష్మీ అమ్మవారు, మా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. మొన్న అంటే భాద్రపద శుద్ధాష్టమి నుంచి బహుళాష్టమి వరకు లక్ష్మీ అమ్మవారి కుంకుమ పూజ జరుగుతుంది. మొన్న 73వ సంవత్సరం జరిగింది. అవి వాసుదాస్ స్వామివారి పాదుకలు, రెండో దాసే స్వామివారి పాదుకలు. పంచమ గురువు గారు పరంపంచిన తర్వాత స్వామి ఆచార్య స్వామి అనుగ్రహం వల్ల, రామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల ప్రతి నెల సత్యనారాయణ వ్రతము, కళ్యాణం జరుగుతున్నవి. అయోధ్య యంత్ర ప్రతిష్టకి, అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట జరుగుతుంది. అందరూ అక్కడ ఈ మంత్రం పంపిస్తున్నారు. మనకెవరు తెలిసిన వారు లేరని పోయిన సంవత్సరం జూన్లో శ్రీరామనామ జప సంఘం ఆంధ్ర వాల్మీకి అని పెట్టాను. దాంట్లో రోజుకి 20,000, 25,000 చేసుకుంటారు. ఇప్పుడు ప్రజెంట్ రోజుకి 4.5 లక్షలు నుంచి 5 లక్షల దాకా చేస్తున్నారు. అనుకోకుండా లక్ష్మమ్మవారి పూజలు గత సంవత్సరం జరిగినప్పుడు చిదంబర శాస్త్రి గారు 9 సంవత్సరాలు యంత్రం రాముల వారి, అయోధ్య రాముల బాలరాముల వారి కోసమని యంత్రం తయారు చేసి 6 లక్షలు మంత్రం దారిపోసారు 9 సంవత్సరాల్లో. మేము వారిని కోరగా వస్తూ మన ఆశ్రమం ఇచ్చేసి ఇక్కడి నుంచి అయోధ్యకి వెళ్ళింది. ఇదంతా వాసుదాస్ స్వామి దయ వల్ల, మా నాన్నగారి కృప వల్ల ఆ యోగం మాకు కలిగింది. గత సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు ఆళ్ళకడి నుంచి అయోధ్యకి వెళ్తూ బాలరాముడి విగ్రహం వచ్చి మన ఆశ్రమం వచ్చేసింది. ఆ రోజు 500 మంది భోజనాలు పెట్టాము. ఇట్లా ఎన్నో వైభవాలు జరుగుతున్నాయి. గత సంవత్సరం మే నెలలో యువి సోమయాజులు గారని కాశీలో ఉంటారు. వారు ఇక్కడికి వచ్చి రామాయణ యజ్ఞం చేశారు. 327వసారికి రామాయణం పారాయణ చేస్తూ రామాయణ యజ్ఞం చేశారు. తర్వాత గుంటూరు కోటేశ్వరరావు గారిని హైదరాబాద్ ఉంటారు. గత 12 సంవత్సరాలుగా వారు అనుకూలంలో ఉన్న సమయంలో వచ్చి
సుందరకాండ యజ్ఞం చేస్తున్నాము. మేము వారి కోరగా మొన్న మే నెలలో వైశాఖ మాసంలో జరుగుతున్న రామచంద్రమూర్తి వారి లక్ష మల్లెపూల పూజల్లో 10 రోజుల పాటు రామాయణ యజ్ఞం చేశాము. ఈ సంవత్సరము లక్ష్మీవారి కుంకుమ పూజలో 73వ సంవత్సరంలో 15 రోజులు చేశాము. ప్రతిరోజు ఒక కళ్యాణం కానీ సత్యనారాయణ వ్రతం కానీ చేశాము. తర్వాత కుంకుమార్చన జరిగింది. రోజుకు 4 గంటలు హోమం చేశాము. తర్వాత శనివారం మంగళవారం మళ్ళీ హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ జరిగింది. పూర్ణావతి ఉదయం 9 గంటలు మొదలు పెడితే సాయంకాలం 6 గంటల దాకా జరిగింది. ప్రతిరోజు 4 గంటల చొప్పున గణపతి హోమాలు, సుబ్రహ్మణ్య హోమాలు, నరసింహ హోమాలు, రామచంద్రమూర్తి నారాయణ మంత్రము ఇంకా ఇతర మంత్రాలతో రోజు హోమాలు జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో అనేక మందికి కళ్యాణాలు అయినాయి. ఇక్కడ వచ్చి కోరుకున్న వాళ్ళకి సుమారు 25 మందికి పెళ్లిళ్ళు అయినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, ఆరోగ్యాలకు తీరినాయి. మీరు కూడా వచ్చి మీ కోరికలు తీర్చుకోవచ్చు కోరుతున్నాము. రాపాక గారు ప్రభాకర్ గారు రాపాక వెంకట ప్రభాకర్ గారు మాకు దూర బంధువులు అవుతారు. వారు మాకు 2-3 సంవత్సరాల నుంచి వాట్సాప్లో పరిచయము. వారు మలేషియాలో ఉండి ఈ మధ్యనే వచ్చారు. వారు మన ఆశ్రమం రావడానికి మాకు చాలా ఆనందదాయకము. వారు 2 నిమిషాలు మాట్లాడతారు ఆశ్రమం గురించి. నమస్కారం అండి. నా పేరు రాపాక వెంకట ప్రభాకర్ బాబు. నేను రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగస్తుడిని. అందరికీ కూడా నేను ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్తూ ఉంటాను. ఈ రోజుని నా జన్మ ధన్యమైంది అని చెప్పేసి భావిస్తున్నాను. ఎందుకంటే నేను ఇంత శక్తివంతమైనటువంటి పీఠాన్ని నేను ఇంతవరకు మామూలుగా చూడలేదు. ఇది కృష్ణా జిల్లాలో అంగళకుదురు గ్రామంలో నుంచి మన పట్టాభి గారు నడుపుతున్నారు. దీన్ని వంశపారంపర్యంగా దీన్ని ఎంతో ప్రయాసలు కోర్చి ఎన్నో కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ దానిలో భాగంగా లక్ష మల్లెలతో పూజలు చేస్తారు. తర్వాత 1,00,000 పత్తి పూజ చేస్తారు. తర్వాత 1,00,000 కుంకుమ పూజ చేస్తారు. కార్తీక మాసంలో దీపున్న ప్రత్యేకంగా వ్రతాలు, పూజలు, దీపారాధనలు చేయించారు. ఈరోజు సత్యనారాయణ స్వామి ఇక్కడ విశిష్టత గురించి ఆయన చెప్పారు. సీతాదేవి ఎడమ భాగాన్ని ఉండే బదులు ఇక్కడ కుడి భాగంలో ఉంటుంది. తర్వాత 2వ స్టెప్లో మన విష్ణు భగవానుడు విష్ణుమూర్తి ఉంటారు. భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి. తర్వాత కింద భాగంలో అమ్మవారు మహాలక్ష్మి. ఇలాగా పీఠాన్ని పెట్టి చక్కగా ఇవాళ వ్రతాన్ని కానించి ఎంతోమంది నేను ఇక్కడికి వచ్చేటప్పటికి లేటుగా వచ్చినా నా కోసం ఎంతో శ్రమకి ఆగి ఎంతోమంది ఆడవాళ్ళు ఇక్కడ ఈరోజు భోజనాలు చేసి చక్కటి కార్తీక మాసంలో ఒక క్షేత్రంలో ఒక ఆశ్రమంలో ఇలా భోజనాలు చేయడం అన్నది ఎంతో పూర్వజన్మ సుకృతం తప్పితే వేరేది కాదు. ఇంత ప్రయాసలు కోర్చి మన పట్టాభి గారు ఈ ఆశ్రమాన్ని వంశపారంపర్యంగా నడుపుతూ వస్తున్నారు. అయితే ఏంటంటే దీనికి కొంత ఆర్థిక సమస్య కూడా ఉంది. నేను వారు చెప్పకపోయినా నేను వాళ్ళని అడిగితే ఆయన చాలా ఇదవుతూ ఏం చెప్పారంటే నెలకి ఇంచుమించు 1,00,000 రూపాయల దాకా ఖర్చులు అవుతున్నాయండి. గోవులు కానివ్వండి, మామూలుగా కానివ్వండి, ఇది భారంగా ఉంటుంది. కొంచెం మనకి దాతలు ఇచ్చేవారు మనకి సేవ చేసి తలో చెయ్యి వేస్తే ఆశ్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అందుకని మన వంతు చక్కగా ఎవరికి తోచిన వాళ్ళు ప్రతి నెలా కూడా కొద్దిగా కొంత ఎవరికి తోచిన వాళ్ళు ఈ ఆశ్రమానికి చక్కగా అంగళకుదురు ఆశ్రమం ఉంది. ఈ అంగళకుదురులో ఉన్నటువంటి ఇంటూరికి దగ్గరలో ఉంది. దీన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దర్శించండి. చాలా మహిమ గలది. కోరిన కోరికలు తీర్చేటువంటి పీఠం. మీరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఏ కోరిక కోరితే ఆ కోరిక 41 రోజుల్లో గొప్ప చెప్పడం కాదు. చిన్నజీఆర్ స్వామి వారు కూడా దర్శించినటువంటి ప్రదేశాల్లో ఇది ఒకటి. అందుకని ఏంటంటే వారికి చాలా సాంగత్యం కూడా ఉంది చిన్నజీఆర్ స్వామితో. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుని ఇతోధికంగా మీకు తోచిన సహాయ సహకారాలు అందిస్తారని మరీ కోరుకుంటూ
రాపాక వెంకట ప్రభాకర్ గారు.